న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఇందిరాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ లో నాచు పట్టడంతో వినియోగదారులు చేపల వ్యాపారులు జారిపడుతున్న నేపథ్యంలో శుక్రవారం వినాయక చేపల మార్కెట్ వర్తక సంఘం సభ్యులు పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కాంప్లెక్స్ లో నాచు పేరుకుపోవడంతో వినియోగదారులు జారి పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా మా వ్యాపారానికి కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి అంటూ ముక్త కంఠంతో నినదించారు. సంఘటనా స్థలానికి మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటామంటూ హామీనిచ్చారు. కమిషనర్ ఆందోళనకారులతో నేరుగా కాంప్లెక్స్ వద్దకు పరిశీలించే సమయంలోని చేపల వ్యాపారిని కాలు జారిపడి పడిపోవడంతో హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. ఇది పరిస్థితి అంటూ ఆందోళనకారులు కమిషనర్ పైన విరుచుకుపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఇందిరాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ లో నాచు పట్టడంతో వినియోగదారులు చేపల వ్యాపారులు జారిపడుతున్న నేపథ్యంలో శుక్రవారం వినాయక చేపల మార్కెట్ వర్తక సంఘం సభ్యులు పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కాంప్లెక్స్ లో నాచు పేరుకుపోవడంతో వినియోగదారులు జారి పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా మా వ్యాపారానికి కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి అంటూ ముక్త కంఠంతో నినదించారు. సంఘటనా స్థలానికి మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటామంటూ హామీనిచ్చారు. కమిషనర్ ఆందోళనకారులతో నేరుగా కాంప్లెక్స్ వద్దకు పరిశీలించే సమయంలోని చేపల వ్యాపారిని కాలు జారిపడి పడిపోవడంతో హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. ఇది పరిస్థితి అంటూ ఆందోళనకారులు కమిషనర్ పైన విరుచుకుపడ్డారు. అలాగే పడుకోలేదు. కాలు ఎలా ఉంది? నిలబెట్టి దత్తరం మొగుడు కాదు తప్ప అయ్యపోతే మాత్రం అస్సలు ఊరుకోండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ బండారులంక ఈదరపల్లిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. అంబాజీపేట నుంచి అమలాపురం వచ్చే ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఫ్లెక్సీలపైన ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలను చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా ఫ్లెక్సీల చించివేత పైన సర్వాత చర్చనీయాంశమైంది. ఇటీవల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన ఫ్లెక్సీలు జన సైనికులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనట్లుగా సమాచారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ బండారులంక ఈదరపల్లిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. అంబాజీపేట నుంచి అమలాపురం వచ్చే ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఫ్లెక్సీలపైన ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలను చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా ఫ్లెక్సీల చించివేత పైన సర్వాత చర్చనీయాంశమైంది. ఇటీవల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన ఫ్లెక్సీలు జన సైనికులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనట్లుగా సమాచారం. బండారులంక గ్రామంలో చాలా దుర్మార్గమైన చర్య చోటు చేసుకుంది. ఈ రాష్ట్రానికి ఒక సుభిక్షమైన పరిపాలన అందించాలనే విధానంగా ఈ ఎన్డీఏ కూటమి, ఇది పార్టీల కూటమి కూడా కాదు, ప్రజాకూటమి. ఈ ప్రజాకూటమి విజయవంతం కావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఫోటోలు ఈరోజు ఈ రాష్ట్రంలో పలు చోట్ల వాటిని చింపడం కానీ వాటి సైకో చేష్టలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు బండారులంక గ్రామంలో ఈదరపల్లి వంతుని టార్గెట్ చేసుకుని చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారి ఫోటో, డిప్యూటీ సీఎం గారి ఫోటోని కట్ చేయటువంటి ఏదైతే ఉందో
దీన్ని మేము సైకో చేస్తూ ఉంటాం. దీన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిలో చేస్తారు ఇటువంటి సైకో చేస్తూ. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇటువంటి కనుక రాను ఏమైనా జరిగితే ఇది మొదటి చర్య. దీన్ని కానీ మేము ఉపేక్షిస్తే రాను ఇంకా జరుగుతాయి. అందుకే ఈరోజు దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాం. వీటి మీద పోలీసు వారు తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, వీటి మీద కనుక దోషుల్ని శిక్షించకపోతే దీన్ని చాలా ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన. సైకో చేష్టలు అరికట్టాలి, 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 సైకో చేష్టలు అరికట్టాలి, 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 సైకో చేష్టలు అరికట్టాలి, 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 సైకో చేష్టలు అరికట్టాలి. నియోజకవర్గంలో ఈదరబెల్లి నుంచి బండార్లంక వరకు కూడా చాలా పిరికి బొందులు. ఇలాంటి కార్యక్రమం ఎవరు చేస్తారంటే పిరికి బొందులు ఏమీ చేయలేక, ఎదుర్కోలేక ఆడింగి చేష్టలు చేశారు. రాత్రి అయితే తెలిసి జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. మా అధ్యక్షులు ఒకటి చెప్పారు, నగ్గింపు అని చెప్పారు. మనం పాలన ఇవ్వాలి, మీరు అంతేగాని తప్ప మన పదవి ఎంజాయ్ చేయడం కాదు, ఎవరి మీద కక్ష పూరికలు వద్దు, మన సేవ చేద్దాం, ఎదరికి వెళ్దాం, మంచి చేద్దాం చెప్పారు. అదే ఉద్దేశంతో మేము ఉన్నాం తప్ప ఇంత భారీ విజయం వచ్చినా కూడా మేము ఎక్కడా కూడా పొంగిపోయి మేమేం చేయలేదు. వీళ్ళు కేవలం ఇక్కడ మంచి మేరతో ఆంధ్ర నగ్గారు, హరీష్ గారు నగ్గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు సీఎం అయ్యారు, ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి రోజు ఎంతో ఆనందంగా పరిపాలన ఇవ్వాలని కోరుకుంటే ఇలాంటి పిరికి బంధువులు, ఇలాంటి యథవులు ఇలాంటి పనులు చేయడం వల్ల ఇక్కడ ఏమీ చక్కని వాతావరణంగా ఉండాలని మేము కోరుకుంటుంటే చాలా డిస్టర్బ్ చేసి పోలీసు వారు కూడా ఇబ్బంది అయిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా మీరు సీసీ ఫుటేజ్ తీరించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. దానికి పోలీసు వారు ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అనుకున్నాం. రూరల్ సిఐ గారికి ఫోన్ చేసి వచ్చారు, స్పాట్కి వచ్చారు, మీరు రిటర్న్గా కంప్లైంట్ ఇస్తున్నాం. దాని మీద దోషుల్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి ఆడు ఎంతటి వాడైనా సరే ఉపయోగించకుండా చేయాలని చెప్పి కోరుకుంటాం. జై జనసేన. ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో ఈదరపల్లి పరిసర ప్రాంతాల్లో బండార్లంక ఆర్ఆర్ నగర్ గ్రామంలో మరి అధినాయకుడు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి ఫోటోల్ని కట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా మార్పు కావాలని చెప్పని మంచి విజయాన్ని అయితే ఇచ్చారు. దానికి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ కూడా చెప్పింది ఏంటంటే మనం అందరం కూడా ప్రజలు మంచి విజయాన్ని ఇచ్చారు, మన కక్షపూరిత సాధింపులకి మనం ఎవరో కూడా ఇది మన అధికారం అని చెప్పని చెయ్యొద్దని మా జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ, అదే నాయకులకు కానీ, ప్రజలకు కానీ మరి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు చిన్న చేష్టలు, చిలిపి చేష్టలు, సైకో చేష్టలు చేస్తే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, మంచి పాలన, మంచిగా ప్రతి ఒక్కరు నివసించాలని చెప్పని అక్కడ అధినాయకుడి యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎంతవరకు అయినా ప్రయత్నిస్తాం. కానీ ఇలాగా కటింగ్లు చేసి ఫ్లెక్స్లను చింపితే అధికారులు, పోలీసు వారు కూడా ఏం చేస్తున్నారని చెప్పి మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మా నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఇటువంటి అరాచకాలను కానీ, ఇటువంటి కటింగ్లు, అటువంటి విషయాలకు కానీ తీవ్రంగా ఎవరైతే ఉన్నారో దాని మీద గాలించి ఖచ్చితంగా దర్యాప్తు చేసి పోలీసు వారు వారికి తగిన క్రమశిక్షణ
నేర్పించి వారికి తగిన శిక్ష విధించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఇది ఇలాగే జరిగితే దీన్ని తీవ్ర ఉద్రిక్త స్థాయిలో కూడా మేము ముందుకు నడిపిస్తామని చెప్పని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచడంలో మొదటి స్థానంలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలోని పిహెచ్సి పేరిట పంచాయతీలో డబ్బులు తీసుకుని నామమాత్రంగా పునాదికి గొయ్యి తీసి పనులు నిర్వహించకపోవడంతో ప్రమాదకరంగా మారింది అంటూ శుక్రవారం సుంకరపాలెం గ్రామ కూటమి నాయకులు సెక్రటరీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం పునాది తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే గొయ్యిని పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూపురెడ్డి నాయుడు, చీకటి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు, గుండముక్కల సూరిబాబు, దుర్గాబు సాయిరాం, శుంకర రామచంద్రం, అశోక్, నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచడంలో మొదటి స్థానంలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలోని పిహెచ్సి పేరిట పంచాయతీలో డబ్బులు తీసుకుని నామమాత్రంగా పునాదికి గొయ్యి తీసి పనులు నిర్వహించకపోవడంతో ప్రమాదకరంగా మారింది అంటూ శుక్రవారం సుంకరపాలెం గ్రామ కూటమి నాయకులు సెక్రటరీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం పునాది తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే గొయ్యిని పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూపురెడ్డి నాయుడు, చీకటి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు, గుండముక్కల సూరిబాబు, దుర్గాబు సాయిరాం, శుంకర రామచంద్రం, అశోక్, నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. అప్పుడు పని ప్రారంభించాం. మేము తీసుకున్నటువంటి డబ్బుని దాంట్లో పెట్టి కప్పెట్టేశారు మేడం గారు అంటారు. అందు గురించి ఆ వాడిన డబ్బుకి సమాధానం కావాలంటే అదే నీరు తోడించి ఒకవేళ కట్టించమని పర్లేదు, నీరు తోడించమండి. నీరు తోడించండి, ఉండకూడదు. పిల్లలకి స్కూల్ ఉంది కదా, స్కూల్ పిల్లలు కూడా ఇలా వస్తున్నారు మేడం. ఇలాగ ఉందండి, బొమ్మని ఇబ్బంది పెడతారు కదండి. మేడం బొమ్మని జరగడం జరిగితే పంచాయతీ వారికి సమాధానం చెప్పాలి సెక్రటరీ గారు. మీరు ముఖ్యంగా చూసుకోండి మేడం. ఎన్నరైంది మేడం ఇది తీసి చూసుకోండి. దోశలు ఏమవుదండి, 20 రూపాయలు కూడా ఇవ్వండి. ఇందులో ఏమీ లేవండి, ఐరన్ ఏమీ లేదు, ఏమీ లేదు. నాకు కంటి ఆ బుజ్జి కొద్దిగా చాలా ఇబ్బంది అండి. ఎదురుకుండా స్కూల్ ఉంది మేడం, నేను స్కూల్ ఉందండి ఎదురుకున్నాను. దృష్టిలోకి ఇది పెట్టాం కాబట్టి దీని ఇటీవలే కొంత డబ్బుని పంచాయతీ నుంచి కూడా తీసుకున్నట్టుగా వెనుకడి వచ్చింది. మాకు అది రికార్డెడ్గా మాకు తెలియదు. ఈ డబ్బుని రికవరీ చేయాలి ఒకటే. ఆ డబ్బుని మేము దాంట్లో పెట్టాం, దాంట్లో మళ్ళీ గ్రావెల్ కాంక్రీట్లు పోసాం, లేకపోతే భీములు కట్టాం. వాటిలన్నిటిని కూడా సెక్రటరీ గారే మూత పెట్టించారు. ఆ డబ్బు దాంట్లోనే పోయిందని అంటారు రేపు పొద్దున్న ఎవరన్నా. అందు గురించి వాళ్ళని ఎవరైతే పంచాయతీ నుంచి డబ్బుని డ్రా చేశారో వాళ్ళ ద్వారాగా ఆ నీటిని బయటికి తోడించి ఆయన ఏమన్నా దీంట్లో ఏమైనా ఖర్చు పెట్టించిన ఎడలా చూపించి అప్పుడు మీరు పని మొదలు పెట్టండి. ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు అమ్మా. ఇది మా కోరిక ఏంటంటే ఆ డబ్బుని మాత్రం వెంటనే రికవరీ చేయాలి, చేసి వెంటనే మీ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ డబ్బుని ఏ విధమైన పని జరగలేదు దీంట్లో. ఒకవేళ జరిగింది మేము కప్పెట్టాం, లేకపోతే మేము కాంక్రీట్ వేసాం, మేము భీమ్ కట్టాం, పిల్లర్ చేసాం అంటారు. ఏ పని జరగలేదని మేము చెప్తున్నాం. మీరు మమ్మల్ని గౌరవించండి. ఖాళీ అయిన తర్వాత మేము వచ్చాం.
మా కోరిక ఏమిటంటే మా గ్రామంలో మీరు మాకు కార్యదర్శిగా ఉండాలి. కార్యదర్శిగా ఉండాలి అంటే 2 గ్రామాలు 3 గ్రామాలు మీరు తీసుకోవద్దు. రెగ్యులర్గా ఉండేలాగా మా అందరి కోరిక. దానికి అంగీకరించి మీరు మా మాట మన్నించి మా గ్రామంలో ఉండాలని కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుని మా కోరిక ఏంటంటే అక్కడ సబ్ సెంటర్ అనే ప్లేస్లో పెద్ద గొయ్యి తవ్వేసి దాన్ని అలాగే విడిచిపెట్టేశారు. అక్కడ పక్కనే స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్లో పిల్లలు వచ్చే గోతులు పడతారేమో అని భయంగా ఉంది. తమరు దయించి ఒక్కసారి వచ్చి దాన్ని మనం పరిశీలించి చూడండి. ముందు ఏదైనా జరిగితే మీకే కాదు అందరికీ ఇబ్బంది. అయితే ఒకసారి తమరు వచ్చి చూడాలని ఈ రోజే ఏసీబీ పెట్టి దాని వెంటనే నిర్మూలించాలి. అర్జెంట్ గా తమరు చేయవలసిన పని మొట్టమొదటి చేయవలసిన పని. ఇవాళ దాన్ని ఒకసారి వెళ్దాం. ఒకసారి అంకపాలెం గ్రామంలో మేమంతా కూడా కలిసికట్టుగా ఉంది. గ్రామాభివృద్ధి కోసం మేమంతా కలిసికట్టుగా ఉంది. వచ్చిన ఆఫీసర్ని గౌరవించి వాళ్ళందరితో కూడా పనులు చేయించుకోవడం మాకు గౌరవించిన అలవాటు. అయితే గతంలో ఉన్న వరలక్ష్మి గారు అని ఒక ఆవిడ ఉండేవాడు. సెక్రటరీ అని ఆవిడ కూడా ఆవిడ చెప్పి అన్ని పనులు చేయించుకునేవాడు. అయితే ఇప్పుడు మాకు పరిచయం కొత్త, మీకు మేము కూడా కొత్త పరిచయం అవడం వల్ల మేము కోరిన కోరిక ఏమిటంటే ఆమె ఒక కాగితం రూపంగా మీకు ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా కొన్ని విషయాలు మనం చీకటి నాయకులు మాట్లాడుతున్నాం. శంకరపాలెంలో ఉన్నటువంటి గంగుడి బియ్యంవారి వీధి, తోటవారి వీధి, ఇలా కొన్ని వీధులకు త్రాగునీరు అందట్లేదని చెప్పి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బైపాస్లో కూడా త్రాగునీరు అందట్లేదు. అలాగే మరి శంకరపాలెం గ్రామంలో చాలా ఏరియాల్లో వీధి రేట్లు నైట్ టైం వీధి రేట్లు పెరగడం లేదు. దానివల్ల బైపాస్ మొత్తం గ్రామంలో అందట్లేదు. అలాగే వీధి రేట్లు పెరగకపోవడం వల్ల మరి కుక్కలు స్వైర విహారం చేసి మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే వీధి రేట్లు పెరగకపోవడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మరి ప్రధానంగా మన శంకరపాలెం హాస్పిటల్ లేదు. హాస్పిటల్ కొన్ని సంవత్సరాల క్రితం సెలక్షన్ అయినప్పటికీ దాన్ని గొయ్యి తవ్వేసి వదిలేశారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు. అలాగే మరి హాస్పిటల్ సిబ్బంది సేవలను కొనసాగించడానికి మోపూరి వెంకటరెడ్డి నాయుడు గారు తాత్కాలికంగా వారికి కొన్ని సంవత్సరాలుగా వారి స్వగృహాన్ని ఇచ్చి మరి సేవలను చేసుకోవడానికి సిబ్బందికి వారి యొక్క స్వగృహం ఇచ్చారు. వారికి మోపూరి వెంకటరెడ్డి నాయుడు గారికి శంకరపాలెం గ్రామ ప్రజల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే మేము మూడు కంప్లైంట్లు సెక్రటరీ గారికి మరి లిఖితపూర్వకంగా మేము రాసి ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే చర్య తీసుకుని ఇప్పుడు ఏవైతే కంప్లైంట్లు ఏవైతే సమస్యల మీద మేము మరి లెటర్ ఇవ్వడం జరిగిందో దాని మీద తక్షణమే చర్య తీసుకుని మరి పరిష్కరించాలని, అలాగే మరి ఇటు నియోజకవర్గంలో దాట్ల బుచ్చిరాజు గారు కానీ అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అభివృద్ధి మీద దృష్టి పెట్టి వ్యక్తులు కావడం అదృష్టంగా భావిస్తూ మరి వారికి బుచ్చిరాజు గారికి కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి
మా కూటమి ప్రభుత్వానికి కూడా సహకరించి అభివృద్ధి పనులు కానీ సమస్యలు పరిష్కరించడానికి కానీ సెక్రటరీ గారు సహకరించాలని చెప్పి మాకు ఈ సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరపున మరియు శంకరపాలెం ప్రజల తరపున మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం శ్రీ రామగిరిలోని దొంగల బీభత్సం సృష్టించారు. ఏకంగా స్వామివారి ఆలయాన్ని టార్గెట్ చేశారు. సీసీ కెమెరా వైర్లు కట్ చేసి ఆలయాల్లో చొరబడ్డారు. స్వామివారి వాహన సేవకు సంబంధించిన విగ్రహాలను మాయం చేశారు. గడిచిన 10 సంవత్సరాల్లో 4 సార్లు ఈ ఆలయంలో దొంగలు పడ్డారు. దొంగలు దండయాత్ర చేస్తున్న శ్రీరామగిరి ఆలయం. ఈ ఆలయంలోని విగ్రహాలు ఇక్కడ ఉండే ఇత్తడి సామాలు పురాత కాలానికి చెందినవి కాబట్టి వీటికి ప్రత్యేకమైన ఈరిండియం ఇందులో ఇమిడి ఉంటుందని అపోహలు గట్టిగానే ఉన్నాయి. వీటిని అమ్మితే వేల కోట్ల రూపాయలు వస్తాయని అపోహల వల్లే ఈ దేవాలయం పైన దొంగలు పలుమార్లు దాడులు చేస్తూ ఇక్కడ విగ్రహాలను మాయం చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం శ్రీ రామగిరిలోని దొంగల బీభత్సం సృష్టించారు. ఏకంగా స్వామివారి ఆలయాన్ని టార్గెట్ చేశారు. సీసీ కెమెరా వైర్లు కట్ చేసి ఆలయాల్లో చొరబడ్డారు. స్వామివారి వాహన సేవకు సంబంధించిన విగ్రహాలను మాయం చేశారు. గడిచిన 10 సంవత్సరాల్లో 4 సార్లు ఈ ఆలయంలో దొంగలు పడ్డారు. దొంగలు దండయాత్ర చేస్తున్న శ్రీరామగిరి ఆలయం. ఈ ఆలయంలోని విగ్రహాలు ఇక్కడ ఉండే ఇత్తడి సామాలు పురాత కాలానికి చెందినవి కాబట్టి వీటికి ప్రత్యేకమైన ఈరిండియం ఇందులో ఇమిడి ఉంటుందని అపోహలు గట్టిగానే ఉన్నాయి. వీటిని అమ్మితే వేల కోట్ల రూపాయలు వస్తాయని అపోహల వల్లే ఈ దేవాలయం పైన దొంగలు పలుమార్లు దాడులు చేస్తూ ఇక్కడ విగ్రహాలను మాయం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డిలతో కలిసి పోర్ట్ ఏరియాలో ఉన్న బియ్యం గోదాములను తనిఖీ చేస్తున్న రాష్ట్ర పౌర సరఫరాలు ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరాల వీసీ ఎండి వీరపాండ్యన్, పోర్ట్ ఏరియాలో ఉన్న విశ్వప్రియ బియ్యం గోదాం, బీచ్ రోడ్లోని సాటెక్స్ ఇండియా లిమిటెడ్ రవీంద్ర బియ్యం గోదాంలో బియ్యం నిల్వలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డిలతో కలిసి పోర్ట్ ఏరియాలో ఉన్న బియ్యం గోదాములను తనిఖీ చేస్తున్న రాష్ట్ర పౌర సరఫరాలు ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరాల వీసీ ఎండి వీరపాండ్యన్, పోర్ట్ ఏరియాలో ఉన్న విశ్వప్రియ బియ్యం గోదాం, బీచ్ రోడ్లోని సాటెక్స్ ఇండియా లిమిటెడ్ రవీంద్ర బియ్యం గోదాంలో బియ్యం నిల్వలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ బ్యాగ్ చూపించండి. అవును అదే నేను ఫోన్ చేశాను, మీరు చెప్పండి, చెప్పండి. నేను ఫోన్ చేసి అటెండ్ చేయట్లేదు. ఢిల్లీ
గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పిక్కబోలు మండలంలోని ఈరోజు కొమరిపాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పడాల రాము కార్యాలయం వద్ద ఇరిగేషన్ అధికారులతో చాగల్నాడు వెంకట్ నగర్ మరియు పుష్కర్ ఎత్తిపోతల పథకంకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పిక్కబోలు మండలంలోని ఈరోజు కొమరిపాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పడాల రాము కార్యాలయం వద్ద ఇరిగేషన్ అధికారులతో చాగల్నాడు వెంకట్ నగర్ మరియు పుష్కర్ ఎత్తిపోతల పథకంకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఫోటో తీయండి అవుతుంది. రెండు పౌపులు కూడా రన్ చేయడం గడువు అయిపోయింది. పౌపు రిపేర్ వస్తూ ఉంది. మళ్ళీ దాన్ని చేసుకున్నాం. ఏం హ్యాండిల్ చేసుకుంటూ వస్తుంది. 4 పవర్ సొల్యూషన్స్ అనేవాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి తమిళనాడు లెఫ్ట్ వెంచర్ కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్లో ఇటీవలే కోడి పందాలు నిర్వహించిన ప్రాంగణం సమీపంలో గొయ్యి తీసి మట్టిని పూడ్చి పైన దుప్పటి పరచడంతో కంగారుపడ్డ స్థానికులు పోలీసు వారికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం గొయ్యి తీసి కప్పెట్టినట్టు ఉండడంతో పోలీసు సహాయంతో మట్టిని తొలగించగా సునక మృతదేహంగా గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్లో ఇటీవలే కోడి పందాలు నిర్వహించిన ప్రాంగణం సమీపంలో గొయ్యి తీసి మట్టిని పూడ్చి పైన దుప్పటి పరచడంతో కంగారుపడ్డ స్థానికులు పోలీసు వారికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం గొయ్యి తీసి కప్పెట్టినట్టు ఉండడంతో పోలీసు సహాయంతో మట్టిని తొలగించగా సునక మృతదేహంగా గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలా పైన లూజ్గానే ఉంది. కొంచెం పైన అలా కొంచెం దగ్గరగా మనకు భయం మనకు ఉంటుంది. కొంచెం ఈ పక్కన లాగానే ఈ మట్టి తీసండి ఇంకా తీసండి నేను తీసేమన్నాను. కొంచెం డౌన్ తీసేసి కూడా తీసి మళ్ళీ హెడ్ కాదు పైకి కుక్క పిల్లండి ఇంటికి వచ్చిన తల కూడా వద్దుతుంది కదా డౌట్ మళ్ళీ అలా లాగాల పైన పైన ఎత్తుంది కదా తీసింది పూర్తి పైకి లాగి లేదు అలా పైకి లాగా మళ్ళీ పక్కన తీసుకుంటున్నాం. మళ్ళీ అలాగే చెప్పేది నీట్గా తీసుకుంది శుభ్రంగా నేను ముందు ఉప్పు 2 కేజీ ఉప్పు ఉప్పు కేజీ చెప్పించిన తీసేమని
పట్టుకొస్తాను ఎగ్జిట్ అయిపోతే మా ఊరే ప్రేమతో పెంచుకున్నాం ఇవ్వాలి మనకు తెలియదు కదా, అది ఏమన్నా మనం వెళ్ళి ఎట్టుకెళ్ళుకున్నా వచ్చిన తర్వాత కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాలు అతిసారంపైన గ్రామ ప్రజలకు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ దుర్గారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ అమ్మాజీ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు గ్రామ ప్రజలతో కళాజాత నిర్వహించి అవగాహన కల్పించారు. కళాజాత వారు చక్కటి నాట్య రూపంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా బాల్య వివాహాలపైన అవగాహన కల్పించడంతో పాటుగా అతిసారంపై కూడా ప్రజలకు తెలియజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాలు అతిసారంపైన గ్రామ ప్రజలకు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ దుర్గారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ అమ్మాజీ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు గ్రామ ప్రజలతో కళాజాత నిర్వహించి అవగాహన కల్పించారు. కళాజాత వారు చక్కటి నాట్య రూపంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా బాల్య వివాహాలపైన అవగాహన కల్పించడంతో పాటుగా అతిసారంపై కూడా ప్రజలకు తెలియజేశారు. వాళ్ళు మన విషయాలు బయటకు చెప్తారనో మనం వాళ్ళతో గొడవ పడలేక కొద్దీ మనం చాలా వరకు ఈ విషయాన్ని మనలో మనమే దాచేసుకుంటాం. కానీ మేము మీకు చెప్పేది ఏంటి అని అంటే, ఈ 10-9 దేశ స్థాయిలో మన దేశం అంతటా పనిచేస్తుంది, కాన్ఫిడెన్షియల్గా ఉంచుతామండి. ఎవరైతే కాల్ చేశారో మీ పేరు కానీ, మీ వివరాలు కానీ, మీ ఫోన్ నెంబర్స్ కానీ ఎవరికి చెప్పాము. ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా మన కలెక్టరేట్కి వస్తుంది. అక్కడ నుంచి మాత్రమే మేము వచ్చి, ఈవెన్ మేమే వెళ్ళి అడిగినా సరే మాకు ఆ కాలర్ యొక్క వివరాలు చెప్పరు. సో ధైర్యంగా మీరు కాల్ చేయొచ్చు. కేవలం ఏంటి అని అంటే, ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి. మేము ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని అంటే, రాత్రికి మ్యారేజ్ అయితే మాకు పగలు కాల్ వస్తుంది, ఈవినింగ్ జరుగుతుంది మ్యారేజ్ వచ్చి ఆపండి అని. కానీ అది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆ కుటుంబ రీత్యా వాళ్ళు ఎన్నో సమస్యల్లో ఉండి ఆ ప్రాబ్లం పెళ్లి చేస్తున్నారని అంటే, ఖచ్చితంగా ఈ రోజుల్లో పెళ్లి చేయడానికి ముఖ్య సమస్య ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లి చేస్తున్నారు, లేదా మేనరికాలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లి చేస్తారు. ఆ ఛాలెంజ్ మొత్తం జరిగే తేలు మొత్తం ఎక్కడ పడితే తెలియాలని అంటే కళాజాత ద్వారాగా, మాటల ద్వారాగా చెప్తామండి. ఇప్పుడు కూర్చుంటాము, ఇద్దరు కూర్చుంటాము, జరిగిందంటే మాట వినవచ్చు. అలా కాకుండా కళాజాత ద్వారాగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరికి కూడా కళాజాత ద్వారాగా, కళాకారుల ద్వారాగా చెప్పాలి. ఇప్పటి నుంచి కాదండి, ఇంచుమించు 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కళాకారులు అంటే మా తాత ముత్తాతల నుంచి కూడా మరి ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు అనేప్పటి నుంచి కూడా, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి కూడా మరి కళాకారుల ద్వారానే చెప్పారు. ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పారంటే, కళారూపాల ద్వారా చెప్పడం వల్ల వాళ్ళకి వెళుతుంది, వాళ్ళకి అవగాహన చెబుతుంది అనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈనాడు కూడా మన యొక్క ఐసిడిఎస్ వారి తరఫు నుంచి మన మేడం గారు, జగ్గంపేట మేడం గారు, అలాగే ఈ మేడం గారు అహింసయే పరమ ధర్మమని చాటను గాంధీజీ, ఆశయాలు సాధించే గాంధేయులో శాంతి కోరిన తొలి
అందుకోయిన భారతదేశపు నేత నెహ్రూజీ కన్న కళ. నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వెందుకు వచ్చానని ఎందుకు వచ్చావు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇది విషయం అండి. ఇందాక మా వాడికి ఏం అర్థం అవుతుందండి, ఇప్పుడు అర్థమైతే చెప్తానండి. అయ్యా, ఈనాడు మనకి మహిళామ్మ తల్లుల పైన, మహిళా శిశువుల పైన, అలాగే మహిళామ్మలు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసేందుకు, మరి వారి యొక్క రక్షణ కోసము ఈనాడు మన యొక్క ICDS వారు మరి బాల్య వివాహాలు రద్దు చేయాలి. అలాగే మనకు ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి, ఆ జబ్బులని ఎలా అరికట్టాలి. అలాగే ముఖ్యంగా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు. అసలు బాల్య వివాహాలు రద్దు చేయడానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా విషయాలు చెప్తాను, ఎన్ని కూడా తెలియటానికి అని చెప్పేసి ఎన్ని చెప్పడానికి కథ చెప్పడానికి వచ్చారు, ఎన్ని చెప్పడానికి బుర్రగా చెప్పడానికి వచ్చారు, చిన్న కథ చెప్పడానికి వచ్చారు. అంటే మరి నాకు నచ్చిన కథ, మా మహిళమ్మ తల్లికి మెచ్చిన కథ ఒక్క కథ అడుగుతా, నువ్వు చెప్తావా? నీకు నచ్చిన కథ, మహిళమ్మకి మెచ్చిన కథ నువ్వు అయితే చెప్పాలా? సరే చెప్తాను రా. ఆంజనేయుడికి హనుమంతుడికి ఫైటింగ్ చెప్పేసి మర్తం ఉందారా? ఆంజనేయుడు అన్న హనుమంతుడు ఇద్దరు ఒకటే కదా? ఆంజనేయుడు అన్న హనుమంతుడు ఇద్దరు ఒకటేనా? ఒకటేరా? అయితే వినాయకుడికి విఘ్నేశ్వరుడికి తొండాలతోటి కుస్తీ పట్టి విఘ్నేశ్వరుడు వినాయకుడు వీళ్ళిద్దరు ఒకటే కదరా? హనుమంతుడు అన్న ఆంజనేయుడు అన్న ఒకటే, వినాయకుడు అన్న విఘ్నేశ్వరుడు అన్న ఒకటే. వీళ్ళిద్దరు ఒకటని వీళ్ళిద్దరు ఒకటని మా ఆవిడ నాతో ఎప్పుడు చెప్పలేదురా బాబు. మీ ఆవిడ చెప్పాలా? ఎందుకంటే మా ఆవిడ బాగా చదువుకుంది. అదండి, బాగా చదువుకుంది మీ ఆవిడ. అసలు మీ ఆవిడ చదువుకుందండి? మా ఆవిడ చదివిన చదువు ఎంసెట్. అబ్బో, మీ ఆవిడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.